వచ్చు. అంటే ఈ జారిపోయిన పెదాలును చిన్నప్పటి మేకప్లు ఇంకా హీరోగా కాకుండా ఏజ్ దగ్గర క్యారెక్టర్ చేశారు మోహన్ బాబు గారు. రియల్లీ గుడ్ మూవీ. క్లైమాక్స్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ రియల్లీ గుడ్. ఫ్యామిలీ ఓరియంటెడ్లో హైలైట్స్ అంటే మోహన్ బాబు గారు నటన, డబుల్ యాక్షన్, అమేజింగ్ విలనిజం, డైలాగ్ డెలివరీ అండ్ బాగుండింది. అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలో మైనస్ పాయింట్స్. సినిమా బేసిక్ మైనస్ పాయింట్స్ అంటే లిటిల్ బిట్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఉంది. బట్ ఎంటర్టైన్మెంట్ ఫ్లోలో ఓకే. అంటే విష్ణు అండ్ శ్రేయ ఎపిసోడ్ ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుంది. క్లైమాక్స్ వాజ్ హైలైట్. ఈ 2 points మేజర్లీ వర్త్ టు వాచ్. 3.5. దారుణం అండి బాబు, చచ్చిపోతారు ఇంక లోపలికి వెళ్ళారండి. ఒక్క సీన్ కూడా బాగాలేదు అసలు సినిమాలో. సాయి ధరమ్ ఈ సినిమా ఎందుకు హెడ కూడా తెలియదు. చాలా బాగా చేశారు. ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్. మదన్ బాగా చేశారు, మంచి బాగా డైరెక్ట్ చేశాడు. స్టోరీ లైన్ బాగుంది, చాలా బాగా తీశాడు మదన్. గాయత్రి మూవీ ఇంటెలిజెంట్, యా నాట్ అన్ ఇంటెలిజెంట్ ఫిలిం ఫ్రమ్ వివి వినాయక్ అని చెప్పచ్చు. సో యాక్చువల్గా సాయి ధరమ్ తేజ డాన్సెస్ కానీ మెయిన్ నేను వెళ్ళింది అయితే చెమక్ చెమక్ సాంగ్ గురించి. ప్లేస్మెంట్స్ ఆఫ్ కోర్స్ సాంగ్ ప్లేస్మెంట్స్ అంత కుదరలేదు, బట్ మ్యాక్సిమం ట్రై చేశాడు. సాయి ధరమ్ తేజ డాన్సెస్ చిరంజీవి గారిని మీట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశాడు. సాయి ధరమ్ తేజ వరకు ఓకే సినిమాలో, ఇంకా మిగతా అంతా ఏం లేదు నార్మల్. అక్కడక్కడ కొన్ని కామెడీ వైజ్ ఓకే, కానీ మిగతా అంతా ఏం లేదు. నాట్ సో ఇంటెలిజెంట్ అని చెప్పచ్చు అనమాట. వివి వినాయక్ డైరెక్షన్ ఆఫ్ కోర్స్ అసలు అంటే 150 తర్వాత ఎక్స్పెక్టేషన్స్ రైజ్ అయిపోతాయి చాలా. సో అంత సూపర్ ఏం లేదు అనిపించింది అనమాట. సో కొత్తగా ట్రై చేసి ఉంటే బాగుండేది అనిపించింది. స్టోరీ లైన్ కూడా నార్మల్ సింపుల్, ఒక రాబిన్ హుడ్ లాగా అవన్నీ మనం చూస్తున్న స్టోరీ లైన్స్ ఉంటాయన్నమాట. ఒక కేర్ టేకర్ గురించి రాబిన్ హుడ్లా మారిన హీరో ఒక లైన్లో చెప్పాలంటే అలా ఉంటుంది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం, పాత ట్రీట్మెంట్ అంతా నార్మల్, అంతా మన ఈయన స్టైల్లోనే ఉంటుందన్నమాట. సో ఓవరాల్ ఓకే, ఎంత ఏం లేదు మూవీలో. సాయి ధరమ్ తేజ తప్ప ఏం లేదని చెప్పచ్చు అనమాట. అంటే గాయత్రి సినిమా చూడడం జరిగింది. అంటే 1 man షో. మోహన్ బాబు గారు నట్ట విశ్వరూపం మళ్ళీ ఒకసారి చూడొచ్చు. ఆయన డైలాగ్ డెలివరీ అన్నీ. సో ఒక మంచి హిట్తో వచ్చారని చెప్పొచ్చు. డెఫినెట్గా తమన్ మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది. స్టోరీ లైన్ ఫెంటాస్టిక్, మంచి ఎమోషన్, డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్ని బాగా చూపించారు. అండ్ ఇంకా చాలా బాగుంది సినిమా, మనం చెప్పలేం. గో అండ్ వాచ్ ద మూవీ డెఫినెట్గా. మోహన్ బాబు గారిని మళ్ళీ ఆయన డైలాగ్ డెలివరీని, ఆయన నట విశ్వరప్పని మళ్ళీ చూడొచ్చు. ఆఫ్టర్ నాకేంటంటే ఆఫ్టర్ ఒక రాయలసీమ రామన్న చౌదరి తర్వాత నాకు మోహన్ బాబు గారి సినిమా ఇదే నచ్చింది. నాకు ఆయన మధ్యలో ఎన్ని సినిమాలు చేసినా కానీ నాకు ఈ సినిమానే బాగా నచ్చింది. మోహన్ బాబు గారిని ఫుల్ లెంత్లో చూస్తాం మనం, అంటే ఫుల్ క్యారెక్టరైజేషన్ చూస్తాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో డెఫినెట్గా మోహన్ బాబు గారికి మంచి హిట్ అని చెప్పొచ్చు డెఫినెట్గా. మూవీ అనుకున్నట్లు ఏం లేదండి. లావణ్య త్రిపాఠి ఒక సాంగ్ చముకు చముకు ఆ సాంగ్ ఒకటి బాగుంది. ఆ సాంగ్ మాత్రం రేటింగ్ ఇవ్వగలం, కానీ మూవీకి మేము ఇవ్వలేము. నేమ్ ఒకటి ఇంటెలిజెంట్ అని ఉంది, మూవీలో ఎలాంటి స్టోరీ లేదు. ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదండి. ఏం చేయలేదు అంటే స్టోరీ మ్యాజిక్ ఏం లేదండి. 2 minutes కామెడీ, 2 minutes సీరియస్ వెళ్తుంది, మరి ఎక్కడికో తీసుకెళ్తారు, మరి ఎక్కడికో ఇది అవుతుంది. అంతా కన్ఫ్యూజ్గా చేశారు. అసలు మూవీ ఏంటి, అసలు ఎందుకోసం తీశారనేది నాకు అర్థం కాలేదు. నాకే కాదు, ఎవరికి అర్థం కాదు. ఇంటెలిజెంట్లో అర్థం కాలేదు. అట్లా ఏం లేదు. నేమ్ మాత్రం ఇంటెలిజెంట్, కానీ అందులో మూవీలో ఉన్న క్యారెక్టర్ ఎవరు ఇంటెలిజెంట్గా లేదు. ఏ క్యారెక్టర్కి ఇంటెలిజెంట్ అనేది ఇవ్వలేదు. హీరోయిన్ ఒక్క సాంగ్ మాత్రమే బాగుంది. అసలు హీరోయిన్ కూడా నాకు అవసరం లేదు ఆ సినిమాకి. హీరోయిన్తో అవసరం ఎవరైనా పెట్టిండొచ్చు. లావణ్య త్రిపాఠిని స్క్రీన్ ప్లే సూపర్. ఆ సాంగ్ చాలా బాగుంది. చమక్ చమకులో చిరంజీవి సాంగ్ చాలా బాగుంది. జవాన్కి దీనికి కంపారిజన్ అసలు లేదు. అందరూ అన్నట్లుగా గాయత్రి మూవీ ఇప్పుడు బాగుంటుంది అని అనుకుంటున్నారు. మేబీ రేపు కలుద్దాం తొలి ప్రేమతో. సినిమా సూపర్గా ఉందండి. గాయత్రి వెరీ నైస్ సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సూపర్. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సూపర్గా ఉంది సినిమా. అందరూ చూడాల్సిన సినిమా. ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, డైరెక్షన్ సూపర్. దేంట్లో ఎటువంటిది. మోహన్ బాబు గారు విలన్ క్యారెక్టర్ చేశారు, సూపర్ అండి. ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత సినిమా ఒక రేంజ్లో లేచుద్ది. సూపర్గా ఉంది ఈ సినిమా. ప్లాన్ యూటర్న్ తీసుకుందరా అని ఒక డైలాగ్ చెప్తాడు, సూపర్. ఆ డైలాగ్ మాత్రం చంపేసింది సినిమాలో. మోహన్ బాబు గారిని ఎలా చూడాలనుకున్నామో అలా చూసాం మేము సినిమాలో. మళ్ళీ పెదరాయుడు సినిమా రిపీట్ అయింది. లాస్ట్ ఫైట్ సూపర్. లాస్ట్ జైల్లో ఒక ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ చూసిన తర్వాత గూస్ బంప్స్ వచ్చేస్తాయి. సూపర్. నార్మల్గా ఉంది, యావరేజ్గా ఉంది, అంత ఏం లేదు సినిమా. ఎందుకంటే లాస్ట్ టైము మన
జవాన్ చేసినాడు, నక్షత్రం చేసినాడు, లైక్ తిక్కా చేసినాడు అండ్ విన్నర్ చేసినారు. ఈ 4 లైన్గా ఫ్లాప్స్ సాయిధరం తేజ్కి ఫెయిల్యూర్స్ తనే ఒప్పుకున్నాడు. అండ్ మనం కూడా యాజ్ ఏ ఆడియన్స్గా చెప్పవచ్చు అవి నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పేసి. ఎందుకంటే లైక్ ప్రీవియస్గా తను తీసినాడు ఏంటిది పిల్లను లేవని జీవితం అండ్ సుప్రీం తీసినాడు. అవి గుడ్ ఎంటర్టైనర్స్. నాకు తెలుసు సాయిధరం కెరియర్లో ఆ 2 అతని ఫ్యూచర్ని కెరియర్ని ఇంకా తీసుకెళ్తున్నాయని అనిపిస్తుంది. ఈ మూవీకి వచ్చే వరకు ఏంటంటే లైక్ వివి వినాయక్ ఆఫ్టర్ 150 కంబ్యాక్తోని వచ్చినాడు కదా, 150తోని చాలా గ్యాప్ తీసుకుని తను కూడా 150తో వచ్చినాడు. ఈ మూవీ వచ్చేసి నాట్ అప్ టు ద మార్క్. ఎక్స్పెక్టేషన్స్తో వస్తాం కానీ అంత ఏం లేదు సినిమాలో. మ్యూజిక్ వచ్చేసి మన తమన్ కూడా ఈ మూవీ అంత ఏం లేదు. తమన్ గురించి చెప్పుకోవాలంటే ఉట్టియా చెమకు చెమకురో సాంగ్ ఏదో రిమిక్స్ చేసినారు కాబట్టి అదొక్క సాంగ్ బాగుంది. రిమైనింగ్ యాజ్ యూజువల్గా మనకి రిపీట్ మోడ్లు ఉంటాయి కదా, ఎప్పటి నుంచో వింటున్నట్టు ఉంటాయి కదా, అలానే ఉంటాయి మూవీ. కాకపోతే ఏంటంటే భాగమతి, తొలి ప్రేమ సాంగ్స్ చాలా రిఫ్రెషింగ్ ఉన్నాయి, కానీ ఇది అలా లేదని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ నాకు తెలిసి నాగ చైతన్యతో 2014లో కొబ్బరికాయ కొట్టినారు ఈ సినిమాకి. దుర్గా అనే మూవీ అప్పుడు ఓపెనింగ్ చేసినారు. అదే సేమ్ ఇదే కాంబినేషన్. నాకు తెలిసి అదే సినిమా అనుకుంటా ఇది. ఆ స్టోరీ ఇప్పుడు మళ్ళీ సాయిధరం తేజ్ను తీసినారని అనిపిస్తుంది. చూడడానికి ఎలా ఉంటుంది అంటే లేదో నార్మల్గా అక్కడక్కడ ఏదో ఉంది ఎంటర్టైన్మెంట్ అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఓవరాల్గా చెప్పాలంటే ఓకే 1 టైం వాచ్ చేయొచ్చు. స్టోరీ తెలియదు కాబట్టి ఒకసారి చూడవచ్చు అని చెప్పొచ్చు.